హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఇక ఇప్పటికే నిత్యావసర ధరలు, పెట్రోల్, కూరగాయలు, పప్పుల ధరలు పెరిగిన నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుంచి వీటి ధరలు పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది. తాజాగా మార్చి 1వ తేదీ నుంచి పెరగబోయే ఆ ధరలేంటి, ఎంత మేర పెరుగుతాయి, దీనివల్ల సామాన్యులపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా వీడియోని లైక్ చేసేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక వంట నూనె ధరలు సలసలా కాగుతున్నాయి. గత కొద్ది నెలలుగా స్థిరంగా కొనసాగుతున్న వంట నూనె ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఇక దేశవ్యాప్తంగా సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు దాదాపు 60% మంది మనకి పామాయిల్నే వాడుతున్నారు. అయితే పామాయిల్ ధరలు ఒక్కసారిగా మీ దగ్గర లేకపోతే భారీగా కొనుక్కోండి. లేకపోతే రానున్న నెలల్లో విపరీతంగా ఈ ధరలు పెరుగుతాయి. ఎందుకు ఈ ధరలు పెరుగుతాయి, ఎంత మేర పెరుగుతాయి, దీనికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇక మన దేశంలో ఆయిల్ రిఫైనరీలు మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనియా నుంచి ఆయిల్ని అయితే దిగుమతి చేసుకుంటాయి. తాజాగా ఈ రిఫైనరీలు 70,000 మెట్రిక్ టన్నులు మలేషియా నుంచి రావాల్సిన సరుకునైతే క్యాన్సిల్ చేసుకున్నాయి. 70,000 మెట్రిక్ టన్నుల ఆయిల్ ఆర్డర్ను రద్దు చేసుకున్నాయి. ఇందుకు కారణం మలేషియాలో పామాయిల్ రేట్లు పెరగడం. దీంతో దేశవ్యాప్తంగా రిఫైనరీ కంపెనీలు ఎక్కువ ఆయిల్ను దిగుమతి చేసుకుంటే తమకు వచ్చే లాభాలు ఎక్కడ తగ్గిపోతాయని చెప్పి ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఏంటంటే ఈ 70,000 మెట్రిక్ టన్నుల ఆర్డర్ను అయితే క్యాన్సిల్ చేసుకున్నాయి. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా ఆయిల్ కొరత ఏర్పడి డిమాండ్ పెరిగి భారీగా ఆయిల్ ధరలు అయితే పెరగబోతున్నాయి. ఇక మన దేశంలో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలలో రావాల్సిన 70,000 మెట్రిక్ టన్నుల ఆయిల్ రాకపోతే మనకి ధరలు భారీగా పెరుగుతాయి. అప్పుడు ప్రజలు ఇతర నూనెల వైపు అయితే చూస్తారు. అప్పుడు వీటి ధర కూడా భారీగా పెరుగుతుంది. ఇక రానున్న 4 నెలల్లో వంట నూనె పామాయిల్ ధర మనకి 40 నుంచి 60 రూపాయల మేర పెరిగే అవకాశం అయితే ఉంది. గత ఏడాది కూడా మనకి 30 నుంచి 50 రూపాయల వరకు పెరిగాయి. ఇక మనకి ప్రస్తుతానికి పామాయిల్ అయితే 140 రూపాయలుగా ఉంది. అలాగే ఫ్రీడమ్ ఆయిల్ అయితే మనకి 145, 150 రూపాయలుగా ఉంది. ఇక సన్ఫ్లవర్ ఆయిల్ 180, ఇలా వివిధ రకాలు ఫ్రీడమ్, అలాగే మనకి సన్లైట్, ఫార్చునేట్, ఇలా రకరకాల ఆయిల్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. ఇక మన దేశంలో ఎక్కువగా వంట నూనె అవసరాలకు వినియోగించేది పామాయిలే కాబట్టి పామాయిల్ ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. సో సామాన్యులు ఎవరైనా సరే ముందుగా ఈ పామాయిల్ ప్యాకెట్స్ను, కేసులను అయితే తీసి పెట్టుకుంటే పెరిగిన ధరలను మీరు అదుపులో ఉంచుకోగలుగుతారు. లేదంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి పామాయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలపై తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు మీ ఇంట్లో ఏ నూనె వాడతారు, నెలకు ఎన్ని ప్యాకెట్లు అవసరం అవుతాయో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్